అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో సముద్ర తీరం వెంబడి సిఆర్ చెడ్ పరిధిలో అక్రమ ఆక్వా సాగు అవుతుందంటూ పలువురు ఆరోపించారు. అయితే ఇలా చేయటం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. ఇక ఎన్జీటీ సమగ్ర విచారణ జరిపించి 2022లో సముద్ర తీరం వెంబడి సిఆర్ చెడ్ పరిధిలో ఉన్న అక్రమ ఆక్వా చేపల చెరువులను తొలగించాలంటూ తీర్పునిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎన్జీటీ తీర్పును అధికారులు అమలు చేయకపోవడంతో మరోసారి వెంకటపతి రాజా ఎన్జీటీని ఆశ్రయించడంతో ఎన్జీటీ గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2022 జూలైలో అనధికారిక చెరువులను తొలగించవలసిందిగా మత్స్యశాఖ వారిని ఆదేశించి ఉన్నారు. ఈ ఆదేశాలు అమలు కాలేదని 2023వ సంవత్సరంలో మళ్ళీ సదరు పిటిషనర్ ఎన్జీటీ వారిని ఆశ్రయించగా ఇందుకు అనుగుణంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన ఎన్జీటీ వారు తుది ఆదేశాలు జారీ చేస్తూ సెప్టెంబర్ 30వ తేదీలోపు చర్యలు తీసుకొనచో అధికారులపై చర్యలకు ఉపక్రమిస్తామని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదుపరి జిల్లా కలెక్టర్ వారు సమగ్ర సర్వే చేసి తగిన చర్య తీసుకునేందుకు గాను 2 నెలల గడువు కోరడం జరిగింది. ఎన్జీటీ వారు ఈ కోరికను మన్నించి డిసెంబర్ 23వ తేదీ వరకు చర్యలు తీసుకునే తేదీని పొడిగించడం జరిగింది. సో ఇందుకు అనుగుణంగా ఈ రోజు నుండి మల్కీపురం, గొల్లపాలెం నుండి అనధికారిక చెరువులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించడం జరిగింది. మొత్తం 3 మండలాల్లో 434 చెరువులు అనధికారికంగా చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. మొత్తం ఈ 434 చెరువులు 500 మీటర్ల లోపు, అంటే సముద్ర తీరంలో హెచ్టిఎల్ లైన్ నుండి 500 మీటర్ల లోపు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. మొదటి దశలో ఈ 434 చెరువుల్లో పూర్తిగా విడిచివేయబడి నిరుపయోగంగా ఉన్నటువంటి